తన బలమును పొంది అన్నిటి అందు దీనులుగా నుండెదము. అన్నిటి ధన్యులుగా నుండెదము. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. ప్రార్థించుదాం. ఈ మందిరంలో ప్రవేశించిన వారి ప్రార్థన ద్వారా మరి యాకోబుకి ఆ దినాల్లో మరి ఎడారిలో ఉన్న పరలోక గమని ఉంది. కానీ ఒకప్పుడు ఇట్లానే ఉంటే మన మందిరాలన్నీ కూడా ఎడో వెలపట మరి చెట్లలో సమాధులు తోటల్లో కదా ఆ రీతిగా ఉంటాయి. కనుక నేను ప్రియులారా మున్నంగానే ఒక ఊరు ఉంది తెనాలి దగ్గర. అక్కడ కూడా ఆరంభంలో సమాధుల్లోనే ఉంది మందిరం. ఇటు పక్కన సమాధులు, ఇటు పక్కన మందిరం. అర్థమైందా? అట్లనే భూస్థాపన అక్కడ, ఇక్కడ ప్రార్థన అట్లనే మా ప్రతి మందిరము కూడా అట్లనే జరుగుతూ వచ్చింది. కానీ ఒక దినాన్న దేవుడు అంత గొప్ప ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ముందుగా ఈ మందిరం కొరకై ప్రవేశించిన ప్రభుని స్తుతిద్దాం. తర్వాత మరి గెస్ట్ రూమ్ ఉంది అక్కడ. గెస్ట్ రూమ్ కొరకి జానుపాడు నుంచి వచ్చిన యోహాను దైవ సేవకుడు ఉన్నాడు. మరి వారు ప్రార్థన చేస్తాడు. తర్వాత సండే స్కూల్ ఉంది, సండే స్కూల్ కూడా ఉంది. దాని కొరకు మిరియాలు కూడా దైవ సేవకుడు రమేష్ ప్రార్థన చేస్తాడు. అట్లా వరుసన మరి చెప్పుకుంటూ వస్తాం. మరి కిచెన్లో కూడా దైవ సేవకురాలు ఉంది. మరి వారు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రాలు. మహిమోన్నతుడా, సర్వాధికారి, గనుడా, నీ పాదములు స్తోత్రాలు. ఈ దామరశెరలో ఇంత మంచి ప్రాంతం ఇది నా తండ్రి. ఇక్కడ ప్లాంట్ కూడా ఉంది. అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు తండ్రి. అంతేకాదు ఏడ్చినారు తండ్రి. నేటి దినాల్లో వారికి మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకై స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఒక స్థలం ఇచ్చి ఎన్నో ఎదిరింపులు కూడా ఇక్కడ కట్టకూడదని, ఇక్కడ చేయకూడదని ఎన్నో కొరకై స్తోత్రాలు తండ్రి. ఇది కట్టుట్లో మీరు దయ చూపించినారు తండ్రి. ఆయా రీతులుగా నాయన సహకరించిన ఆర్థిక పరంగా నాయన అన్ని విధాల దీని లైటింగ్లేమి, దీని పెయింట్ ఏమి, దీని యొక్క మరి శృంగారించుటకు నాయన అన్ని వసతులు కూడా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నేడు దినమే భోజనాలు తయారు చేయటం కూడా నలుగురు నుంచి యూత్ను పంపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు కూడా రాత్రి వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్ చేయట్లో మీరు చూపించిన దయ వాత్సల్యత కొరకై స్తోత్రాలు నా తండ్రి. మైక్ సిస్టము ఇవన్నీ కూడా రాగలిగిన నీ బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. ముఖ్యముగా ప్రభా, ప్రతి ఇంచెను మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. ఈ స్థలమును మీ రక్త ప్రోక్షణ కడగండి. దీన్ని డిజైనింగ్ చేసేటప్పుడు, దీన్ని కట్టేటప్పుడు రకరకాల మనుషులు వచ్చారు. ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు. అన్యులు, విశ్వాసులు అయ్యా రీతులుగా మాటల ద్వారా, చూపుల ద్వారా, శ్రేష్ఠల ద్వారా ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో అంటి ఉన్న ప్రతి కల్ముషాన్ని మీ రక్తము చేత, మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత, ప్రార్థన చేత, మీ మహిమ చేత దీన్ని భావనపరచండి. ఇది పరలోక గమనిగా, సియోను పురముగా నాయనా, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షముగా మౌనంగా ఉండనన్నారు. యెరూషలేము పక్షముగా ఊరుకుండనన్నారు. నీకు ఇష్టమైన ఎబ్సీగా నాయన దీంట్లో ఉండేటువంటి వారు నీకు మరి పరిశుద్ధమైనటువంటి పతివ్రతలుగా, బ్యూలాలాగా ఈ ప్రాంతాన్ని ఉండటానికి మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం.
పావనపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. ఇక్కడ జరిగే ప్రార్థనలు మీరు ఆలకించండి, ఇక్కడ జరిగే ఆరాధనను మీరు ఆలకించండి, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమను మీరు అంగీకరించవలసిందిగా వేడుతుంటున్నాం. ఓ తండ్రి, దీని పట్ల అనేకులకి మరి ఒక గ్రహింపు తీసుకురండి. ఇది పరలోకపు గవినని, ఇది కొండ మీద ఉన్న పట్టణమని, స్తంభం మీద దీపస్తంభమని నాయన ఆ రీతిగా మీరు సిద్ధపరచండి. ఈ వెలుగుకి అనేకులు రావటానికి మీరే ద్వారాలు తెరవండి, మీరే దర్శించండి, మీరు కదిలించండి. నేను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటా అన్నారు. ఓ తండ్రి, మిమ్మల్ని హెచ్చించే బిడ్డలుగా ఈ ప్రాంతాన్ని ఆ రీతిగా సిద్ధపరచండి, మీరు ఆకర్షించండి నాయన. మొదట నీ స్థితి కొద్దిగా ఉండును కానీ తుదకు మహాభివృద్ధి పొందుద్ది అన్నారు. ఓ తండ్రి, ఆ రీతిగా నీ దాసుడు డానియేలు, సహోదరి దెబోరా, వారికి ఇచ్చిన పిల్లలు, సంఘస్థులు, విశ్వాసులు, బాధ్యత గల సహోదరులు ప్రతి ఒక్కరి కొరకై, వృద్ధులు, చిన్నలు, పెద్దలు ప్రతి వారిని దీవించండి. శేషము వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించిద్ది అన్నారు ప్రభా. ఆ రీతిగా ఫలభరితముగా శుద్ధపరచండి నాయన. రాగలిగిన పరిశుద్ధులందరి కొరకై స్తోత్రాలు, కొరకై స్తోత్రాలు నాయన. గ్రామస్తుల కొరకే వందనాలు, చుట్టుపక్కల నుంచి రాగలిగిన మరి విశ్వాసులు అందరి కొరకై స్తోత్రాలు. మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుంటుండగా మమ్మల్ని కూడా కడగండి, శుద్ధి చేయండి. మా ప్రార్థనలు, మా ఆరాధనలు, మా పాటలు, మా వాక్యము ఇవన్నీ కూడా మీరు అంగీకరించే రీతిగా పావనపరచమని యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం పాట పాడుతుంటాం. దైవ సేవకులు ఆ గదిలోకి వెళ్ళి మరి జానపాడు నుంచి వచ్చిన దైవ సేవకులు ఉన్నారు మన మధ్య, వారు ప్రార్థన చేస్తారు అక్కడ. మరి గెస్ట్ రూమ్లో ఒక మైక్ ఇవ్వండి అయ్యా, మైక్. నా పేర్లు రాసి మైక్ ఒకటి అండి ఎవహానికి తీసుకెళ్ళి సేవకులు నలుగురు ఐదు పోండి ఆ గదిలో అందరం. దైవ సేవకులు ఒక పెద్దలు పండి, వెనకాల వాళ్ళు పోండి. ప్రార్థన చేస్తే మేము నెక్స్ట్ యవహాన్ ప్రార్థించి. ఈ సమయంలో దామచల్ల ప్రాంతంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన నూతనమైన మందిరం సీయోను ప్రార్థన మందిరం బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ఈ ప్రాంతంలో విలాసులు, బ్రదరు, సిస్టర్ పెట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. ఈ స్థలంలో మందిర భవిష్యత్తులో సహాయం చేసినందుకు స్తోత్రం. ప్రత్యేకంగా ఈ గెస్ట్ రూమ్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వలన, ప్రార్థన వలన కలుగుతున్న చిహ్నాలు, దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గదిని ప్రతిష్ఠిస్తున్నాము, పరిశుద్ధపరుస్తున్నాము. జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాము. దేవాలయకులు మరి విశ్రాంతి గదిగా జ్ఞాపకం చేసుకొని ఈ స్థలంలో విశ్రాంతి తీసుకోవడానికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సంపూర్ణ కృపను గ్రహించమని, పరిశుద్ధపరిచి పవిత్రపరచమని కోరుకుంటున్నాం. కల్మషము, దోషం చూపించి సంపూర్ణ కృపను గ్రహించమని దయచేయించమని మనం తెలియజేస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 5వ పాట. దైవ సేవకులుగా కొంతమందిగా అటుపోయి అటు నుంచి వరుసన మరి ప్రార్థన చేసుకుంటూ వద్దాం. రాగలిగిన వాళ్ళు రండి, మీరు పాట పాడుతూ ఉండండి. మిగతా వాళ్ళు మీరు పాట పాడండి. నీ మందిరమందు నివసించువారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమందు
పొందువారు ధన్యులు ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారు ధన్యులు. ఘనమైన గల సమయంలో మీ ప్రశస్త రక్తధారుల కిందకి ఈ స్థలంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. పరిశుద్ధపరచండి. ప్రత్యేక తెలుస్తున్నాం. ఈ స్థలంలో ఈ మందిరం ఏర్పాటు చేసిన అద్భుతమైన ఆస్తులు చెల్లిస్తున్నాం. ఈ మందిరానికి మీరు ఇచ్చిన ఈ సండే స్కూల్ రూమ్ కొరకై కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. మీ ప్రశస్త రక్తధారుల కిందకి ఈ రూమ్ ప్రతిష్ఠిస్తున్నాం. ఇక్కడ మీకు అనుగ్రహించండి. భవిష్యత్ తరానికి ప్రతిష్ఠిస్తూ మీ సహాయమును కోరుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పక్కనే స్టోర్ రూమ్ ఉంది, దానికోసం కూడా ప్రార్థన చేస్తాం. రండి. స్టోర్ రూమ్ కొరకు శ్రీరాంపల్లి దవి సేవకులు శ్యామన్న. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జయం కలిగిన ప్రభు, మీ పాదాలకు వందనాలు స్థుతులు. ఈ సమయంలో దేవా, నూతనముగా నిర్మించిన సియోను ఆరాధన గృహ ప్రార్థన మందిరాన్ని బట్టి స్థుతులు అర్పిస్తూ వస్తున్నాం. దేవా, ఇది పరలోకపు గవినిగా మీరు రుజువు చేస్తూ వస్తున్న విధానం బట్టి వందనాలు స్థుతులు. ఆనాడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చారు. దేవా, స్థుతులు అర్పిస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి ఈ స్టోర్ రూమ్ కొరకే ప్రార్థన చేస్తూ వస్తున్నాం. తండ్రి, కరుణించి కనికరించండి. మందిరమునికి సంబంధించిన వస్తువులు, ఆహార పదార్థములు సమస్తమును కూడా భద్రపరుచుకున్నట్టు కొరకై కృప చూపించండి. నీ వాక్యము మా హృదయంలో భద్రపరుచుకున్నట్టు ద్వారా మేము దాని ప్రభ జీవించగలము. దేవా, మేము ఆరోగ్యము పొందగలము. అలాగే ఈ స్టోర్ రూమ్ని తన ప్రభ ఏవైతే సిద్ధపరిచి భద్రపరుస్తున్నారో వాటి వల్ల శారీరకంగాను ఆత్మీయంగాను బలపరచబడుట్లో తన ప్రభ మీ కృపను విస్తరింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా మీకు అనాథ కాల సంకల్ప వామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాడండి, పాడబాడండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారే ధన్యులు. ఆత్మ విషయంపై దీనులుగా కొరకు ఆకలి దప్పులు కలిగిన వారే ధన్యులు. ఆత్మ విషయంపై సేవకుని యొక్క మరి గది హౌస్ కొరకు విజయవాడ నుంచి వచ్చిన మరి యేసుదాస్ అని ఉన్నారు. దైవ సేవకుడు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రభుత్వ గడపడానికి చక్కని రూములు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారు ప్రార్థన చేస్తారు. యేసుదాస్. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున దామరచెల్లలో సహవాసం ఇచ్చావు. ఎంతో సంతోషించి ఆనందించాం. ఈ దినమున మందిరం యొక్క పునాది వేసిన డిసెంబర్ 1వ తారీఖున శ్రమకు తగిన ఫలితం ఇచ్చావు. దానియేలుకు తన కుటుంబం ద్వారా ఎన్నోసార్లు సువార్త దండయాత్ర మిర్యాలగూడ నుంచి ప్రారంభించిన
తిరిగి ఈ సంతోషం ఎంతో గొప్పది తండ్రి. ఈ పని గొప్పది. నెహెమ్యా ఆ విధంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా ధైర్యవంతుడై యథార్థపరుడై దానిలకు ఇచ్చినటువంటి జ్ఞానము ఎన్నోసార్లు దర్శించి ఆదరించి కాపాడుతూ వచ్చాం. ఆత్మల కొరకు ప్రయాసపడ్డాం. దేవునిలో నిర్మాణం కొరకు ఆహ్వానించాడు. ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయినా ఇలాంటి గొప్ప భాగ్యం కొందరికే దక్కుతుంది. దైవజనుడు భక్ష్యం గారు ఎవరికి ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేసుకుంటూ వచ్చారు. ఆదిలోనే నేను చెప్పుకుంటూ వచ్చాను, సహవాసాన్ని బలపరచు, ఎడతెగక ప్రార్థన చేయి, నమ్మకమైనటువంటి సాక్ష్యం కలిగి జీవించని కుమారుడు దానియేలు పక్షాన ప్రార్థించి టేబుల్ కూడా స్టార్ట్ చేసి వెళ్ళా. ఇది గొప్ప పని అని కలిగి ఉండేది చూస్తున్నాం. ప్రజలకు, దేవుని సేవకులకు, యాజకులకు ఈ గృహం ఎంతో విశ్రాంతి కలిగే గృహముగా ఇచ్చినావు. దీన్ని బట్టి ఎంతో సంతోషించి ఆనందించేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చావు నాయన. తన కుమార్తెలను బట్టి, సహోదరిని బట్టి ఈ పరిచర్య అంతట్లో కూడా కుటుంబం ద్వారా ఎన్నో రీతులుగా బలపడి నిరుత్సాహం చెంది వెనుకంజ వేసి అనేటువంటి దినం కూడా ఉన్నది. కాకుండా తండ్రి ముందుకు కొనసాగించే భాగ్యం ఇచ్చావు. కుమారుడు దానియేలుకు తోడయండి కాపాడినందుకు ఈ యొక్క బహుమానం ఇచ్చావు. ఇది నిత్యము ఉండునట్లు పరిశుద్ధుల సహవాసం కొరకును యాజకులు విశ్రాంతి కొరకును ఈ గృహాన్ని ఇచ్చావు. ముందున్న పరిచయాన్ని చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నల్గొండ దైవ సేవకురాలు ప్రార్థన చేసింది. దాని పక్కనే ఒక గది ఉంది. మరి యేసుపదం దేవరకొండ దైవ సేవకుడు ఒక చిన్న బెడ్రూమ్ కూడా ఉంది, ప్రార్థన చేస్తాడు. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, శివాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ మంచి శుభదినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నైనా. పరమందు ఉన్న దేవుడు భూమి మీదకి అరుదించి మానవులలో మీరు చేసే మీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములన్నిటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన మా ప్రియులు సహోదరుడు డానియేలు, సహోదరు దెబోరాను మీరు ప్రేమించి కుటుంబముగా చేసిన ఆయన వారి కష్టకాలమును మీరు జ్ఞాపకం చేసుకొని, వారి ఇరుకైన పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకొని, వారికి ఇచ్చినటువంటి ఈ మంచి విశాలమైన మందిరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక గదులుగా ఏర్పాటు చేసుకోవడానికి ఈ పని ఆరంభించిన దినం మొదలుకొని ఈ పని ముగియ వరకు మీ బలమైన కరుణా హస్తమును వారికి తోడుగా ఉంచి మీరు చేయించు వచ్చిన మీ ఆశ్చర్యమైన మీ కార్యములు మెండైన మీ సహాయం అంతటి కొరకాయి హృదయమార మిమ్మలను స్తుతిస్తున్నాము నాయనా. ఈ ప్రతిష్ఠిత దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ గదిని మీరు పవిత్రపరచుము, పరిశుద్ధపరచుము తండ్రి. ఓ మా ప్రభువా నాయన, వారు మీరు సెలవిచ్చినట్లుగా పిండి బిసుకుని తొట్టియు నీ గంపయు దీవించబడునని సెలవిచ్చినారు నాయన. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడని సెలవిచ్చినారు. నీకేమీ తక్కువ కాకుండా అరుచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరిచినట్లుగా వారికి కూడా కావలసిన ఆహారమును మీరే సమృద్ధిగా సిద్ధపరిచి వారిని పోషించండి. వీటికి ఆయన అతనికి కావలసిన అవసరతలు తీర్చండి. మీరే తోడై ఉండండి. గదిని మీరే మీ విలువైన రక్త ప్రోక్షణ అనుగ్రహించి దీన్ని పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ వారి చేతులను మీరు బలపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే, యేసు ఘనమైన నామములోనే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడ, స్తోత్రాలు. అవును తండ్రి, మా ప్రభువు మీరు గొప్పవాడవు, అధిక శక్తి సంపన్నుడవు,
మీ జ్ఞానమునకు మితి లేదు అని చెప్పి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటూ ఉన్నాం. తండ్రి, మన దాసుడు దానియేలు గారిని, ఈ దాసురాలు దెబోరాకను మీరు ప్రేమిస్తూ వచ్చారు. కుటుంబంగా నిర్మించి మీ సంకల్ప ప్రకారము మీ సేవకై మీరు పిలుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తుతించి ఆరాధిస్తూ వారి సరిహద్దులు విశాలపరుస్తూ వచ్చిన మీ ప్రేమకై వందనములు చెల్లించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం స్వామి. మీరు ఇచ్చినటువంటి మంచి మందిరాన్ని బట్టి దేవా, అనేక గదులుగా వారు కూడా నివాసయోగ్యముగా మరి ప్రభువా ఉండటానికి అనేక గదులుగా మీరు నిర్మించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లించి ఆరాధిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ బెడ్రూమ్ విషయంలో కూడా ప్రార్థన చేస్తుంటున్నాం స్వామి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రతిదీ పవిత్రపరచబడుతున్నట్టు మీరు సెలవిస్తూ వచ్చారు. దేవా, పవిత్రపరుస్తురండి. నీ బిడ్డలకు మంచి విశ్రాంతిని మీరే అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా వేడుకొనుచు సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నెక్స్ట్ మరి గది కోడ్ ఉంది, దాని కొరకు ధన్యులు హృదయ శుద్ధి కనికరము కలిగిన వారి ధన్యులు, సాత్వికులు సమాధాన పరచు వారి ధన్యులు. కానీ దైవ సేవకుడు సపరేట్గా చిన్న గది ఒకటి ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దామరచర్ల గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రభువా మీ యొక్క మందిరాన్ని, మీ పరిశుద్ధాలయాన్ని ఇక్కడ మీరు నిర్మించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధముగా ఈ మందిర ఆవరణలో మీరు ఏర్పాటు చేసి వచ్చినటువంటి చక్కటి ప్రార్థనా గదిని బట్టి కూడా వందనాలు ప్రభువా. దీని ద్వారా ఇక్కడ అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు జరిగించబడేదాని కొరకై మరి మీ దాసురాలు భారంతో ప్రార్థన చేసే కృప దయచేయండి. అదేవిధముగా ప్రేమగల తండ్రి, దగ్గర దేవ, ఈ ప్రార్థన గదిని దీవించండి, ఆశ్రయించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ రక్త ప్రోక్షణని ఈ గదిని తీసుకొస్తున్నాం. సహాయపడుతుంది. ఈ గదిలో చేయబడుతూ వచ్చేటువంటి ప్రతి ప్రార్థన మీద మీ పరలోకపు ముద్రను గ్రహించండి. ప్రతి ప్రార్థనకు చక్కటి జవాబు దయచేయండి. అదేవిధంగా ప్రియ ప్రభావ, మరి ప్రతి ప్రార్థన చేసేటువంటి ప్రతి వ్యక్తి విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వాడి ప్రభావ చక్కటి ప్రతిఫలాన్ని, జవాబును పొందుకునే కృపను దయచేస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తూ ఇలాగున ఈ పరిచయాన్ని కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇంకో గది చేశారండి. దేవుని ఆశ్చర్య కార్యములు అన్ని పాడుకుంటా చూడండి. పాఠశాల పాడు ప్రతుల నుండి 12. ఆరాధన వాక్యం వెనక మనకు నూతన మందిరంలో ప్రభుని స్తుతించకు మనకు పాట సంఖ్య 12 దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. ములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్, ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి,
హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్య మాటలు పల్కిన్ అనేకులకు ఆశ్చర్యమయన్, ఆశ్చర్య మాటలు పల్కిన్ అనేకులకు ఆశ్చర్యమయన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కీర్తింతుమురండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చన్, ఆలోచన శక్తియునిచ్చన్. ఆశ్చర్య జ్ఞానమునిచ్చన్, ఆలోచన శక్తియునిచ్చన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, ఆకర్షణం కీర్తింతుమురండి. ఆశ్చర్యకరుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. వాక్యము మనం కూర్చుందాం. దేవుని వాక్యం వెనుక మునుపు మన మధ్యన జేకబ్ అన్న తుపర్తి పెద్దలు జేకబ్ అన్న మన మధ్య ఉంటే గొప్ప సంతోషం. ముందుకు రండి, యవనస్తులు ముందుకు రండి. మీ దగ్గర సెల్ ఫోన్స్ అవన్నీ కూడా సైలెంట్లో పెట్టాలని మైక్ ఆయనకి జేకబ్ అన్నకి. వారు పెద్దవాళ్ళు, పెద్ద వయసు అయింది, ఆశతో వచ్చారు. దైవ సేవకుడు ప్రార్థన చేస్తారు. మీరు ముందుకు రండి. మీరు ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు రోమపతులు సంతోషించమని చెప్పిన శపశక్యమైన మహిమ ఆనందం పడుస్తాం. కంటికని ఉదయం కార్యం చేసే దేవుడు సహోదరు దానియాలు గారిని వెదికి రక్షించి సత్యమాన్ని దేవుని దమచర్యలో వాడుకున్న స్తోత్రం. ఓ ప్రభు, ఈ మందిరం కొరకు అనేకులు ప్రాణం చేసే కుప్పించిన స్తోత్రం. ప్రభాత వచ్చి బిడ్డల స్తోత్రం, పాడబడి స్తోత్రం. శివులతో నాతో మాతో మాట్లాడు, నేను నేర్చుకునేవారుగా మార్చుకునేవారుగా సహాయం తెచ్చాం.
ఈ మందిరంలో దేవత మరి నీ సన్నిధి కాదు నింపి నడిపించుకును. సంఖ్యాకాండం 6:24 కాపాడు కాలం ఆశను దీవించమని నువ్వే నీ సన్నిధి తోడుకున్నావు. యేసయ్య నామమున తండ్రి. ఈయన 2 మైకులు వస్తాయిగా. సమయంలో మరి దావీజనుడు స్టీఫెన్ చిన్నప్పన్న పెద్ద వయసు. దావీజనుడు బాక్సింగ్ ఆడుతూ ఆయనకున్న అనుభవాలు చాలా గొప్పవి. ఆయన హృదయం నిండా అయ్యే ఉండేవి, ఇంకెవరి దగ్గర అన్నీ లేవు. పెద్ద వయసు అయినప్పటికీ మన ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు అనుకూలపరిచి తీసుకొచ్చినాడు. మరి వారు ఉండటం గొప్ప సంతోషం. కాబట్టి కొద్ది నిమిషాలు ఆరాధన వాక్యం పంచుకుంటాడు. తర్వాత మనం ఆరాధన చేస్తాం. తర్వాత బల్లవర్తమానం కూడా ఉంటుంది, మందిరం డెడికేషన్ సంబంధించినవి. తర్వాత భోజనాలు ఉంటాయి. తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్లో దైవ సేవకుల కూడికి కూడా కలిగి ఉంటాం. ముందుకు రండి. రండి, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇట్రండి రమ్మ, ఇట్రండి రా, ఇట్రండి. ఖాళీ ఉందిరా, రాక్కరా రండి. బస్సులో కూడా అవును, బస్సులో సీట్లు ఎక్కడ కూర్చుంటాం? వెనక కూర్చోరే. రండి, అట్టనే ఇది మందిరం బస్సు కన్నా చాలా జర్నీ ఇది. రండి రండి అమ్మ, ఇంకా రండి. వచ్చేవాళ్ళు ఉన్నారు. నలుగురు కూర్చోండి. బ్రదర్స్ కూడా ముగ్గురు కూర్చోండి. 4 కూర్చోవచ్చు మీరు కూడా. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. జ్ఞాపకం కొంచెం సౌండ్ పెట్టాయా? ఇది రాట్లా చూడండి. ఇప్పుడు వస్తుంది. ప్రైజ్లా ప్రార్థన చేద్దామా? ప్రార్థన అంటే మోకరించాలి. అంటే ముసలోళ్ళు పర్లేదులే, ముసలోళ్ళు పర్లేదు, కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు పర్లేదు. మోకరించడం ఆచారం కాదు, మోకరించడం దేవుని గణపరుస్తాం. ఒకరోజు ఒక దేశం, ఒక రాజ్యంలో ఆ కోట ముందు, రాజభవనం ముందు అందరూ మోకరించి నడవాలంట. ఒక ఆయన అన్నాడు, నేను దేవుని తప్ప ఎవరికి మోకరించాను అన్నాడు. అయితే అవునా, అట్లయితే పట్టుకరా ఆయనను. వాళ్ళ కొట్టుకుని చెడు కట్టేసినారు. కట్టేసి, ఇక్కడ వినండి, నేను చాలాసేపు చెప్పనులే, కూర్చోండి. అప్పుడు ఆయనకు తల మీద యాపిల్ పండు పెట్టినారు. యాపిల్ పండు పెట్టి, నీవు ఆ యాపిల్ 2 ముక్కలు చేస్తే నీకు విడుదల. ఒకటే బాణం అన్నారు. 2 బాణాలు పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు 2 బాణాలు అంటే, దుర్మార్గుడు నీ కొరకు ఒక బాణం అన్నాడు. అంటే ఆయన జరిగిన సంగతి కథ కాదు. 2 బాణం పెట్టి యాపిల్ కొట్టేసినాడు, 2 ముక్కలు అయిపోయింది. మళ్ళీ ఏం చేసినాడు, ఇంకో బాణం పెట్టి రాజు చంపేసినాడు. అంటే అవి రాజ్యంలో మనం దేవుని ఎదుట మోకరించడము ఆచారము కాదు. మన పిల్లలకు మోకరించడం నేర్పించాల. మోకాళ్ళ మీద నుండి బైబిల్ చదవాల. ఎంతమంది ఈరోజు స్నానం చేయకముందు ప్రార్థన చేసిన చేతండి? చాలా సంతోషం. ఎవరు ప్రార్థన చేయరో కాలు ఇరిగితే తెలుస్తుంది. అప్పుడు నీ కాలు మొక్కు నాకు స్నానం చేయించి, మంచిగున్నప్పుడు దేనికి వందన చెల్లించలే. ప్రభువా నీళ్ళు ఇచ్చినావు, ప్రభువా టూత్పేస్ట్ ఇచ్చినావు, ప్రభువా టూత్ బ్రష్ ఇచ్చినావు, ప్రభువా గడ్డం, ప్రభువా నేనే స్నానం చేసుకుంటున్నా. ఏమండి, మనం గ్రహించాలా, మనం ఈ లోకంలో ధన్యులమండి. ఎంతమంది దేవుని ఎరక్క వాళ్ళు తెలిసి ఇది దేవుడు కాదని ఆయనను మొక్కుతారు. ఒకరొక మారవాడు, ఆయనకు నేను వాక్యం చెప్తున్నా, మారవాళ్ళు సువార్త వినరు. అయితే
నేనన్నాను ఇస్రాయేలు దూడను పూజ చేస్తారు, దూడను తింటారని చెప్పిన. అయ్యో ఎంత ఘోరం కదా. దూడను పూజ చేస్తారు, దూడనే తింటారు వాళ్ళు. కానీ మనం గ్రహించాలా, మనము ఎంతో ధన్యులము. అందుకని మన ఇంట్లో బైబిల్ మోకాడు మీద చదవాలా, మన పిల్లలకు మోకరించి నేర్పించాలా. పరిశుద్ధమైన తండ్రి, ఆకాశం క్రింద భూమి పైన వేరొక దేవుడు లేడు, వేరొక నామం లేదు ప్రభువా. మీకు వాక్యానుసారంగా ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారిని పిలిచి నీతిమంతులా తీర్చినావు ప్రభువా. ఈరోజు సియోను మందిరంలో, కొత్త మందిరంలో కొడుకుని గొప్ప ధన్యత ప్రభువా. ఆనాడు యాకోబు ఎవరు లేరు ప్రభువా, ఆ ఎడారిలో ఇది దేవుని మందిరం అని, దేవుని గమని అని గ్రహించినాడు ప్రభువా. అవును ప్రభా, మీరు కూడా మా మధ్యలో ఉన్నారని మేము గ్రహించే వరకు నీ యొక్క దీవెనలు మేము అనుభవించలేము ప్రభువా. మీకు వాక్యం మాతో మాట్లాడమని ప్రభు అయిన క్రీస్తు పడి అడుచున్నాం తండ్రి, ఆమెన్. ఇంకా జనం వస్తున్నారు, కొంచెం దగ్గర పాపా. చాలా మంది వస్తున్నారు. రండి పిల్లలు. దేవుడు నాకు 25 సంవత్సరాలు దేవునికి దాసుడు భక్సింగ్ గారికి పరిచేసే గొప్ప ధన్యత దేవుడు నాకు దయచేసినాడు. భక్సింగ్ గారిని అడిగినారు, బ్రదర్, క్రైస్తవ జీవితంలో ఏది ప్రాముఖ్యమైన అనుభవం లేక ఎందుకు మీ పరిచర్య లోకమంతా వ్యాపించబడ్డది? బ్రదర్ మీరు ముందు రావాలా? కూర్చోండి. ముందురండి. దేవుని అదృష్టం అదృష్టంగా తాడు కట్టుకుంటే ఎంతగా ఆరాధిస్తామో మన విశ్వాసము అంతగా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఎంతగా దేవుని ఆరాధిస్తామో అవన్నీ మనము విశ్వాసులముగా, దేవుని యొక్క సేవకులముగా, బాధ వహించిన వారముగా మనం గ్రహించాలా. ఒక ఆయన మదనపల్లిలో, ఆయనే ధనవంతుడు, బీటెక్ కాలేజ్ ఉంది, ఇప్పుడు పెద్ద కాలేజ్ అయిపోయింది. నేను సువార్త చెప్తే ఒక ఆయన అన్నాడు, సార్ ఇంత ఘోరం అని ఎప్పుడు వినలేదు సార్. ఏంటంటే
ఆయన కరోనా అప్పుడు చనిపోతే జేసీబీ తెలుసా, జేసీబీ తోగుతా తీసుకువెళ్ళి గుంత దోవి పడేసినాడు. ఇదేమిటి సార్, కోట్లు డబ్బులు కాదు, టన్నుల డబ్బులు అంట, లెక్క పెట్టలేక. అంటే మనకు గ్రహించాలా, ప్రభువా మనకి ఇంత గొప్ప రక్షణ దేవుడు మాకు దయచేసినాడు. ఎందుకు మీరు మారుమనసు పొందినారు చెప్పండి సేవకులు ఎవరన్నా, ఎందుకు మీరు మారుమనసు పొందినారు? సరేలే, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 48వ వచనము. ఎందుకు మీరు మారుమనసు పొందినారు? అపోస్తుల కార్యము 13:48. ఒక్క నిమిషం. కొంతమంది తీయరు, ఊరికే కూర్చుంటారు. అన్న తీసినావా? అందరు చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాసిందంటే, దోస్ హు ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్ దే బిలీవ్డ్. ఎవరైతే దేవుని ద్వారా అభిషేకించబడ్డవారు విశ్వసించినారు. ఎవరు విశ్వసించినారు? నేను ముస్లింని 79 సంవత్సరాలు నేర్పించడానికి వచ్చినాను. ఊరికే మూగాడిలాగా అదేం కుదరదు. దాంతోపాటు 17 సంవత్సరాలు జైల్లో నేను వాక్యం చెప్పిన. అర్థమైందా? నేను నేర్పించిపోవాలి కాబట్టి ఎవరన్నా కానీ నేర్చుకోవాల్సింది. అర్థమైందా? అభిషేకించబడ్డవారు విశ్వసించినారు. ఎవరు విశ్వసించినారు? మీరు అభిషేకించబడ్డ వాళ్ళ? అయ్యో నాయనా, ఏమయ్యా నరకం పోతావా? పరలోకం పోతావా? దయ్యమ్మా? అట్లుంది ఇక్కడ. మీకు నేనేం చెప్పినాక జవాబు చెప్పాలా. ఎవరు రక్షించబడ్డారు? అయ్యో నాయనా, బెదర్ చెప్పిన వాళ్ళ సేవకులు వాళ్ళకే చెప్పకపోతే ఎట్లా? మీరు ఎవరు విశ్వసించినారు? సరే, ఇంకా అర్థం కాదు. చెప్పండి, చెప్పండి, ఇట్లా రేలు చెప్పండి, రేలు చెప్పండి, ఎట్లా రేలు చెప్పటాయా? అందరూ చెప్పండి. నేను ఈ లోకంలో ఎంతమంది ఉన్నారయ్యా, దేవుడు అభిషేకించినాడు కాబట్టి నేను విశ్వసించినాడు. సరే, ఇంకా కొంచెం క్లుప్తంగా చెప్తాం మళ్ళీ. యోహాను సువార్త 6వ వచనము. యోహాను సువార్త 17:6 చదవండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఏం పేరు? ఏం పేరు? తిమోతిని యేసు ప్రభువు తీసుకొచ్చినాడు. ఎవరు తీసుకొచ్చినాడు? దేవుడు. యేసు ప్రభువు ప్రత్యక్షపరిచినాడు. అర్థమవుతుందా? ఏమండి, ఈ సత్యాన్ని గ్రహించక మనకు వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. తిమోతి ఎవరు? దేవుని వాడు. దేవుడు తిమోతిని యేసు ప్రభువు తీసుకొస్తే యేసు ప్రభువు ఏం చేసినాడు? చెప్పండి అయ్యా. మీరు ఎందుకు నమ్ముకున్నారు? మీరు దేవుడు ఎందుకు మీరు నమ్మినారు యేసు ప్రభువును? మరి చెప్తాను. నేను చెప్తాను కదా, నేర్పించడానికి వచ్చినాను అయ్యా. నాకు 2 స్టెంట్లు ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉంది. ఇంత అరిసి చెప్పినా కూడా అర్థం కాకపోయా. చెప్పండి.
తిమోతి దేవుని వాడు. దేవుడే తిమోతిని యేసులో తీసుకొచ్చినాడు. యేసు ప్రభు ప్రత్యక్షమైనాడు. ఎందుకు నువ్వు నమ్మున్నావు? యేసు ప్రభు నమ్మినావు? అయ్యో నా ఏం వింటున్నావు నువ్వు? ఎవడో ధ్యాస పెట్టుకుంటున్నావా? ఏం విన్నావు ఇప్పుడు తిమోతి? అయితే దేవుడు మన నీకు ముందు చెప్పినా నీకు రమ్మని. నన్ను ఎప్పుడో చూసినారా? నాకేమో తెలియదు ఆయన ఎవరు. ఇదే మొట్టమొదటి ఈ ఊరికి రావడం. ఒకసారి మా దాత నేను డ్రైవ్ చేసుకుంటూ పోయినాం 4 సార్లు ఇదే రోడ్ మీద. కానీ నాకు తెలియదు ఇక్కడ మందిరం ఉందని. అయితే అదే విధంగా మనము ఏర్పరచుకోలేదు. ఆయన తిమోతి అనుకున్నాడా ఈరోజు స్టేజ్ మీద ఆయనకు చూపిస్తాడని? అనుకోలే. అదేవిధంగా దేవుడు మనను ఆయన చిత్తానుసారంగా ఏర్పరచుకున్నాడు. సరేనా? ఇంకోటి చెప్తానులే, నీకు అర్థం కావాలా? ఫిలోమోన్ సరేలే. ఇప్పుడు అనుకో, ఫిలోమోను పుట్టినరోజు. ఏమని అర్థమవుతుందా లేదా? చెప్పాలి జవాబు. ఏమో అర్థమవుతుంది? పుట్టినరోజు. సరే, రాసుకుంటారు పేర్లు. పలాని వాళ్ళు రావాలా, 40 మంది రావాలా, పలానా వాళ్ళ. అదే మంగళాన్ని పిలుస్తాంలే, బర్త్డే కదా, మంగళాన్ని పిలుస్తున్నారు. గోంగూర అంటే ఆమె ఉంది కదా, ఆమెను కూడా పిలవాలా? అంత మేస్త్రిని పిలిచినాడు, అందరిని పిలిచినాడు. అక్కడ ఎమ్మెల్యే కూడా బ్రహ్మన్న ఆయన వచ్చినాడు. ఆయన భార్య వచ్చేసినాడు కదా. వచ్చి రాసేసినారు. రాసిన మీరేం చేస్తారు? రాసినారు, ఏం చేస్తారు? అందరు పిలుస్తారు కదా. పిలిచి ఏం చేస్తారు? మర్యాద చేస్తారు కదా. చెప్పండి. రోమా 8:30 చదవండి. రోమా 8:30 అందరు తీయండి. ఇది బైబిల్ ఏదండి కదా. అయ్యో, కొత్తగా వచ్చినావా? మెమ్ముందా? మరియు ఎక్కడ బైబిల్ లేకుండా వస్తారా? అయ్యో బడికి మాత్రం ఇంత పెద్ద బ్యాగ్. రోమా అందే చదవాలా? రోమా 8:30 చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. సరే, మీ పేరు బ్రదర్? పాల్ కుమారుడికి బర్త్డేకి వచ్చినారు. 4 మంది కూర్చున్నారు. ఆయన ఎమ్మెల్యే కూర్చున్నాడు. నన్ను పిలిచాడు. నాకే నువ్వు సార్ ఆయన పిలిస్తే కూర్చున్నావు. అవునా సార్, కూర్చో. గోంగూర ఆమె ఎమ్మెల్యే భార్య పక్కన కూర్చుంది. ఏంటి అక్కడ కూర్చున్నా అంటే, నాకేమయ్యా ఆమె పిలుస్తూ వచ్చింది, నాకేం పట్టిన గొర్రెలు అమ్మలేదని కదా. చెప్పండి, ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారు నీతిమంతులుగా తీర్చెను. కేక్ కట్ చేసినారు. ఎమ్మెల్యేకి వేరే ముక్క, మంగళం వేరే ముక్క ఇస్తారా? అందుకే సమానం కదా. మరి చెప్పండి, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో నీతిమంతులుగా తీర్చాను. యేసు మనం నీతిమంతులు తీర్చాను. ఏం కాదు, మనలో ఏముందా? ఏం లేదు. చెప్పండి, వారి మహిమపరచను. ఇది ఆరాధన. ప్రభువా, నేను ఎవరు ప్రభువా కదా. పాపములో ఏమండి, ఒక ఆయన అన్నాడు, నీతి క్రియ ఎంతో చేస్తే మంచిగా చేస్తే పరలోకం పోవచ్చు. నేను ఒక గ్లాస్లో సగం పాలు సగం విషం పోతే తాగుతావా? సరేలే, ఒక చుక్క తాగుతావా విషం వేస్తే కదా. పాపమే కదా.
నేను జైల్లో 17 సంవత్సరాలు సేవ చేసిన. ఒక ఆయన ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, నాయకుడు. ఏయ్, నేను క్రైస్తవులు కావాలా, ఏం చేయాలా? నేను ఈ భక్సింగ్ బుక్ చదువు, వచ్చేవారు నీతో మాట్లాడుతా అన్నా. పెద్ద బుక్ ఇచ్చిన, మొత్తం చదివేసినాడు, సిద్ధంగా ఉన్నాడు నాతో. అంటే జైల్లో గొంతు పిసిన కేసు లేదు, అది జైలు. 14,600 ఖైదీలు, అంత 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 పర్మిషన్. డిఐజీ నా కార్డు వేసుకొని పోవాలి జైల్లోకి. సరే, సిద్ధంగా ఉన్నాడు. చదివేసిన. ఏనాను నీ హృదయంలో ఉన్న ద్వేషము నేనే మారాలన్నాడు. అంతే. ఏమండి, మన హృదయము మన ఇష్టం. నేను అక్కడ సువార్త చేస్తున్నా రైల్వే స్టేషన్లో, కోపంగా చూస్తున్నాడు. అంటే నేను సహజంగా ఒడియా, బెంగాలీ, హిందీ ఇస్తాను, ఎందుకంటే మనం అక్కడ పోలేము కానీ ఇక్కడ సువార్త చేయొచ్చు. కాబట్టి మీరు కూడా పెట్టుకోవాలా, హిందీ బెంగాలీ పుస్తకాలు పెట్టుకోవాలా. ఆయన చూసి అన్నాడు. నాకు తెలుసు ఈయన అంటే నేను హిందీ అని అనుకున్నాను, ఎందుకంటే హిందువులతో మాట్లాడుతున్నాను, తెలిసి నా తెలుగు ఆయన అని. అప్పుడు నేను చెప్పినాను, మీ వేషం చూస్తే నీ భక్తి పడగా కనబడుతున్నాను కరెక్ట్, కానీ హృదయశుద్ధి లేని దేవుని చూడలేవు. ఆయన ఆశ్చర్యపడ్డాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఇన్ని చేస్తాను, ఏం లేకుండా ఇంటికి పోతున్నానే. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కానీ మనం గ్రహించాలా, మన హృదయము మనది కదా. దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చినాడు. మన ప్రభువా, ఈ లోకంలో దేవుని ఎరక్క చెట్లను, రాళ్లను, పురుగులను పూజిస్తారే. అయితే మనకి ఇంత గొప్ప ధన్యత. కానీ కొత్త తలం కలిగిన వారమై మా దేవుని ఆరాధిస్తాం. ఆరాధన అంటే ఏంటిది? మా దేవుణ్ణి ఎంతగా అనుభవిస్తున్నామో అది ఆరాధన. ఏంటిది? ఎంతగా, అది ఆరాధన. ప్రభువా, నేను సమస్య ఉత్తమ అబద్ధాలు సమస్త ఇస్తున్నావా? ఉత్తమ మాటలు కదా. ఆరాధన అంటే ఏంటిది? ఆత్మతోనూ సత్యం పలకాల కదా. మనం గ్రహించాలా, ప్రభువా ఆత్మతోనూ సత్యం. పాట ఇంట్లో పాడవచ్చులే, మళ్ళీ ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తారంటే సీఎన్ పాటలు పాడదు. ఏం పాట పాడతారు? జింగ్జాంగ్ జింగా హలలే హలలే జింగ్జాంగ్ జింగా. అమ్మ భలే ఉందా బాయ్ పాట, ఎగురుతూ ఉండే కోతిలాగా. బాగుంది ఆ పాట. దాంతోపాటు 20,000 పుస్తకాలు చదువుకొని అన్ని అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు మీరు భక్సింగ్ పుస్తకం చదవకపోతే అన్ని అనుమానాలే. హెబ్రోన్లోనే, ఇంకెక్కడ కాదు. ఒక నన్ను అడుగుతున్నాడు, బ్రదర్ ఇట్లా. అరే నాయన, దేవుని వాక్యం చదువు. భక్సింగ్ పుస్తకాల్లో స్పష్టంగా సులువుగా రాయబడ్డది. రక్షణ, ఏ విధంగా పరలోక రాజ్యం మనం చేరగలము. ఇంకొకరు, నేను మొన్న బెంగళూరు పోతే భోజనం కాడ, మనం పరలోకం పోతామా? మళ్ళీ ఎవరు ఆయన? బోధకుడు, ఆయన కూతురు అడుగుతున్నారు నన్ను. ఎందుకు? ఈ రోజుల్లో దేవుని వాక్యం వదిలిపెట్టి భక్సింగ్ బుక్ వదిలిపెట్టేసి రకరకాల పుస్తకాలు, అన్ని అనుమానాలే. సైతాన్ ఏమన్నది? దేవుడు చెప్పినా ఏమండి, అవి ఇష్టం మనకు. అబద్ధాలు ఇష్టం, ఉత్త మాటలు, అబద్ధాలు. కొంతమంది భక్సింగ్ అన్ని అబద్ధాలు ఆడతారు, ఉత్త మాటలే. జయశ్రీరావు ఉన్నాడు తెలుసా? జయశ్రీరావు తెలుసా? అన్ని అబద్ధాలే, పెద్ద బోధకుడు. భక్సింగ్ గురించి అన్ని అబద్ధాలు ఆడతాడు. కానీ మనం గ్రహించాలా, దేవుని యొక్క వాక్యం చదవాలా, భక్సింగ్ బుక్స్ చదవాలా. భక్సింగ్ బుక్లోనే ఏం రాసింది? సులువుగా పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి. నువ్వు వేరే పుస్తకాలు చదివినావా? నేను పరలోకం పోతానా లేదా అనుమానం.
సాతాను అనుమానం పుట్టించడానికి కొరకు ఈ పుస్తకాలు రాసినారు. సాతాను 2 కొమ్ములతో రాదు. కొంతమంది ఫోన్లో వర్తమానం వింటారు. ఎవరెవరో వర్తమానం, ఏమో వర్తమానం, అన్ని అబద్ధాలు. ఏమండి, మనం చూడం కదా వాళ్ళను, ఏమన్నా అబద్ధాలు ఆడొచ్చు. నేను 20 సంవత్సరాలు నా ఢిల్లీలో ఒక్కసారైనా సోనియా గాంధీ చూడలే. నేను ఉండేది అక్కడే. ఒక నేను వచ్చి మొన్న సోనియా గాంధీ నమ్మదం లేదా? అయ్యో, చెప్తే మనం వస్తుందా? ఏం రాదు. ప్రజలు ఊరికేనే కట్టుకథ. ఆ కట్టుకథ మనకు చాలా ఇష్టం కదా. కానీ మనం దేని బిడ్డలముగా, విశ్వాసులముగా ఆత్మీయ ఎదగాలంటే భక్తి గారి పుస్తకాలే చదవాలి. ప్రతిరోజు దైవ మర్మాలు చదవాలి. ఇంకోటి ఏముంది ఎడారిలో, అది భక్సింగ్, అది కాదు. భక్సింగాతో దాని ఇంకో కలిపి పెట్టి రాసేసాం. అది కూడా కల్పిస్తాం. కాబట్టి నేను చెప్పిన అది ప్రింట్ చేయకూడదని చెప్పిన ప్రింట్ అది ఆపేసిన, ప్రింటింగ్ ఆపేసినారు. దైవ మర్మాలు ఒకటే. కాబట్టి మనం ఆరాధన చేస్తాము. క్లుప్తంగా ఆరాధన చేస్తే చాలామంది ఆరాధన చేయొచ్చు కదా. మనము ఒకరోజు ఇంగ్లాండ్ దేశపు రాణి చనిపోయింది ఇంగ్లాండ్లో. ఆ రోజుల్లో విమానం లేదు, షిప్లో పోవాలి 4 రోజులు అవుతుంది. రాజకుమారుడు ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉంటే ఇంకా రాజకుమారుని ఆదరించడానికి కొరకు చాలామంది పద్యాలు రాసినారు, కొంతమంది మంచి మంచి మాటలు రాసినారు. ఆయనేం పలకలే. చివరికి ఆయన ఏం చెప్పినాడు, ఇట్లా నిలబడి ఏ పర్లేదే ఏ పట్టుకొని నాకు చాలా బాధ వేస్తుంది అన్నాడు. అంతే, రాజుగా టపటప వేయడం ఆరంభించినారు. ఎందుకు అందరూ ఉన్నారు, ఏమిరా మేము ఇన్ని పుస్తకాలు అని నేను హృదయపూర్వకంగా చెప్పిన. అది ఆరాధన. ఆరాధన ఏంటిది? హృదయపూర్వకంగా 2 మాటలు. కాబట్టి మనం ఆరాధన చేస్తాము. పాట పాడడం తప్పు కాదు. మనము పరలోకంలో మనమే ఉత్సరించాలి ఆరాధనలో. అది ఇక్కడ నేర్చుకోవాలి. అందుకొరకే దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు మనకందరికీ వాళ్ళలో పాల్గొనమని నేర్పించినాడు. ఆరాధన సమయంలో కొంతమందికి అలవాటు. ఏం అలవాటు? లెట్రిన్ వాసన ఇష్టం వాళ్ళకు. ఏమిష్టమో లెట్రిన్ వాసన ఇష్టం. అక్కడ పోతారు. అక్కడ కాబట్టి ఆరాధన అప్పుడు ఏమవుతుంది, మనం పరీక్షించుకుంటాం, మా హృదయాన్ని పరీక్షించుకుంటాం కదా. ఇప్పుడు ఎవరన్నా లేచిపోతే ఏమనుకుంటారు అందరూ, ఏం తెలియదు పనికిరాడు వాడు లేచిపోతున్నాడు. ఏమైనా ఫోన్ మోగిందనుకో, ఏమైనా బుద్ధి ఉందా, మందిరంలో ఫోన్ పెట్టుకుంటాడు అంటారు. నువ్వే అనుకుంటూ వచ్చేవచ్చు, నా పెద్ద మనిషిని కాదు, నాకు ఫోన్లు వస్తాయి. అందరూ ఏమి తిట్టుకుంటారే, నీచురాడు అనుకుంటారు. అర్థమైందా? ప్రజలు అనుకునేది. ఒకరోజు నాతో ఒక ఆయన అంటాడు, ఏమి సేవకుడు బ్రదర్, ఫోన్లో మాట్లాడతాడు, మీరు స్టేజ్ మంచిదేనా ఇది? ఎవరు అది క్షమించదు మళ్ళీ. లోకమంతా నేను ఏం చెప్పినా లోకమంతా బాయారా నాయన. ఫోన్లో మాట్లాడితే లోకమంతా బాయ కదా. కానీ మనం గ్రహించాలా అంటే ఏంటిది, ఫోను ఆఫ్ చేసి పెట్టాల. వచ్చినాం కదా, పోయేదా కూర్చోవాలి సాధ్యమైనంత వరకు. కానీ మనం కొద్ది మాటల్లో ఆరాధిస్తాం. ఆరాధిద్దాం. మోకరించండి. ఎక్కువ టైం లేదు కనుక స్థానిక సంఘం ఉందా? అక్కడ ఉన్నా విశ్వాసం చేయద్దండి. స్థానిక బయట ఉన్నారా? ఆరాధన చేస్తారా? దేవుడు ఇన్ని సంవత్సరాలకి మరి ఈ రీతిగా మందిరాన్ని కట్టుకునే దాన్ని తెచ్చినాడు. కాబట్టి ప్రభుని దేవుడు వారి కష్టాన్ని శ్రమను చూసినారు. 2 బ్రదర్స్, 2 సిస్టర్స్. దైవ సేవకుల్లో కూడా 2 దైవ సేవకులు, 2 దైవ సేవకురాండ్రు. అట్లనే పెద్దలు ఉన్నారు, బాధ్యత గల సహోదరు. వారిలో కూడా మరి సంఘాల నుంచి వచ్చినారు, గరిజం నుంచి, నల్గొండ నుంచి, మరి చుట్టుపక్కల నుంచి. వాళ్ళు కూడా ఒక
సంఘ పెద్ద, ఒక సంఘ పెద్ద భార్య ఒకళ్ళు ఆరాధిస్తారు. ముందు మైక్ అంటే కొంచెం హెల్ప్ చేయండి. కొంచెం స్థానిక సంఘంలో దగ్గరగా తండ్రి ఆయన పాస్టర్ గారికి మంచి మందిరం ఇచ్చినావు నాయన. జనాన్ని కూడా ఎక్కడెక్కడ జనాన్ని కూడా పిలిపించినావు తండ్రి. నీ గుమ్మాలో చేర్చుకున్నావు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన చిన్న మందిరం నుంచి పెద్ద మందిరం చేసినావు నాయన. మంచిగా అందరిని కూడా పని వాళ్ళని సహకరించినావు నాయన. దైవజనులు కూడా సహకరించినావు నాయన. వాళ్ళని రప్పించినందుకు మళ్ళీ నీ గుమ్మం నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా నీ సహాయకారం, నీ రేఖల చాటున భద్రపరిచి ఒడ్లు అమ్ముకునే వాళ్ళకి తండ్రి ప్రభా, ఒడ్లు కూడా నాయన రైతులు కూడా ఒడ్లో మేము భాగ్యం కల్పించు నాయన. మంచి రేటును సమకూర్చు తండ్రి ప్రభా. నాయన నా తండ్రి నీ రెక్కల చాటున ఇంత పెద్ద మందిరం చేసినందుకు, గొప్ప కార్యాలు చేసినందుకు నీకేమిచ్చి మేము రుణం తెచ్చుకోలేము నాయన. నా తండ్రి నాయన నాయన వేసినామంలో అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమె ఇంకొకళ్ళు ఇంకా ఉన్నారా? స్థానిక మైక్ అట్టియమ్మ అటు చూడు. మీతో కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతకరుడ, నిఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదాలకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప తండ్రి, మా ప్రేమ కలిగిన రాజా, మీరెంతైనా సర్వాధికారి అయిన దేవుడు అయ్యండి, సర్వసృష్టికి ఆది సంభూతుడు అయ్యండి ప్రభువా. మీ యొక్క మాట చేత సమస్తమును కలగజేసి ప్రభువా, మీరే జగమును నిర్వహించుచున్న దేవుడుగా ఉన్నందుకే మీ నామమునికి ఎంతో స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అని మీరు మా పక్షాన రుజువుపరుచుకున్న విధానం కొరకే స్తోత్రములు ప్రభువా. మేము ఎన్నో దినాల నుండి ప్రార్థిస్తూ రాగా మీరే ప్రభా మా ప్రార్థన ఆలకించి మా మీద మీ కృప చూపించి మీ దయను ప్రభా మీరు మా ఎడల ప్రభా మీ దాసుల ఎడల కనపరచుట మానక ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకై మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి నాయన, నీ ప్రేమను మీరు మాకు కలుగజేసిన అద్భుత కార్యములను వివరించడానికి ప్రభా నా నాలుక ఎంత మాత్రము చాలదని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరెంతైనా గొప్ప దేవుడుగా ఉండి మరి ప్రభువా మందిరం పని విషయంలోనైతేనేంది, మరి పరిచర్య విషయంలోనైతేనేంది, దామర్చల్ల మరి ప్రభువా నాయన గ్రామంలో మరి మీ దీపస్తంభాన్ని నిలబెట్టడం కొరకే మరి ప్రభువా గత 10 సంవత్సరాలు మరి సియోను తన ప్రజలను ప్రభువా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడినట్లు అడవిలో మరి ప్రభువా మమ్మల్ని కూడా కాపాడి ఈ యొక్క నూతనమైన వార్షికోత్సవంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎన్నో పరిస్థితులు, కొన్నిసార్లు వర్షానికి కూడా కూర్చోలేని పరిస్థితులు, కొన్నిసార్లు ఎండకు కూడా కూర్చోలేని పరిస్థితులు, ఎంతో వాతావరణం మరి ప్రభా ఒక్క పోసి కూర్చోలేకపోయి మరి ప్రభా ఎన్నో పరిస్థితులు. కొన్నిసార్లు నిజంగా ఈ ఊర్లో మనం దేవుని యొక్క సాక్ష్యం దీపస్తంభం ఉంటుందా లేదా అని నమ్మకం లేని పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు మరి ప్రభా వెలుపట లోపట ఎన్నో కలవరాలు, అనేకమైన పరిస్థితుల నుంచి, అనేకమైన ఆటంకాల నుంచి, అనేకమైన ఉపద్రవంలో నుండి ప్రభా విడిపించి మీ దయను మీ మరి ప్రభా మీ నమ్మకత్వాన్ని చూపుట మానక ప్రభా మీరు నిజమైన దేవుడని, మీరు నిజంగా మమ్మల్ని పిలిచారని, మీరు మా పక్షాన ఉన్నారని
మాకు సహాయం చేస్తున్నారని మీ ప్రేమను రుజువుపరిచినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. అనేకమైన సార్లు ప్రభా నా మట్టుకు నేను నిజంగా ఈ పని ఆగిపోయిద్దేమో, నిజంగా ఇది జరగదేమో, ముందుకు వెళ్ళలేమేమో, చేతగాదేమో, ఇంకొల్లగాదేమో, వెనక్కి బాగుండేమో, ఇంకా లేకుంటే నష్టపోతావేమో, ఇరుకులో పడతావేమో, ఇబ్బందులు అవుతావేమోనని ఎన్నోసార్లు ప్రభా మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించినప్పుడు నిజంగా అద్భుతమైన మీ సహాయాన్ని, అద్భుతమైన మీ దయా హస్తాన్ని మాకు చూపించి ప్రభా మాకు తోడుగా ఉంచి నిజంగా యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు అన్నట్లుగా నిజంగా మీరు మమ్మల్ని మరిచిపోకుండా నీ కృపను చూపించావు తండ్రి. నీకు వందనాలు. అద్భుతంగా అనేక మంది సేవకులను తీసుకొచ్చి ప్రార్థన చేయించావు. అద్భుతంగా అనేక మంది దాసుల యొక్క ప్రార్థన ప్రభువా, అనేక మంది మీ బిడ్డలు మీ ప్రజల యొక్క ప్రార్థన ప్రభువా, అనేకుల యొక్క కష్టము, అనేకుల యొక్క ప్రయాస ఇందులో లేదని ఒప్పుకుంటున్నా తండ్రి. అందరూ ఎంతో ప్రయాసపడ్డారు తండ్రి. అందరి ప్రయాసను ప్రేమించి మీ దాసులను కూడా మాకు సహకారంగా ఇచ్చి ఈ పనిని ముగించడానికి మాకు సహాయం చేసావు తండ్రి. అవును తండ్రి, మీరు మమ్మల్ని మర్చిపోలేదు తండ్రి. మా పక్షాన మీరు ఉన్నందుకే మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, ఆనాడు వినువారెల్లా మా విషయమై నవ్వుదురుగాక అని సెలవిచ్చినట్లుగా వినువారందరికీ మా పక్షాన ఎంతో సంతోషాన్ని కలగజేసిన దేవుడుగా మీరు ఉన్నందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, దేవుడు మరి ప్రభా మాకు మీరు దేవుడుగా ఉండి అనేకమైన సార్లు మాకు నిజంగా మీరే తండ్రిగా, తల్లిగా, ఆశ్రయదుర్గముగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు తండ్రి. మీకు వందనాలు. మేమైతే నిజంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మేమైతే నిష్ప్రయోజకుల దాసులమని ఒప్పుకుంటున్నాం, చేతగాని వారమని ఒప్పుకుంటున్నాం, బలహీనమని ఒప్పుకుంటున్నాం, ఎంతో అయోగ్యులం తండ్రి. అయినప్పటికీ మీరు పిలిచి ప్రేమించి ఏర్పరచుకొని మీ నమ్మకత్వాన్ని చూపించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇంత కృప పొందడానికి కానీ, ఈ విధంగా ఇంతమందిలో నిన్ను స్తుతించడానికి కూడా మేము అర్హులం కానప్పటికీ ప్రభా, ఎంతో నిష్ప్రయోజకులైన దాసులమైనప్పటికీ, అత్యల్పులమైనప్పటికీ ప్రభా ప్రేమించి మా ఎడల మీ కృపను చూపించినందుకే వందనములు చెల్లించుకుంటున్నాం మా రాజా, మా ప్రభువా. నీవు చేసిన గొప్ప కార్యములను వర్ణించడానికి కూడా నేనెంతో మరి ప్రభా దీనురాలనని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, మీరు చేసిన అద్భుత ఆశ్చర్య ఘనమైన గొప్ప కార్యములు బట్టి మీ నామాన్ని గణపరుస్తూ, మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే మీకే వందనములు. మీ దాసులు హెబ్రోన్ నుంచి, గెరిజిం కొండ నుంచి కూడా మీ దాసుని మరి ప్రభా మీరు తీసుకొని వచ్చి ఎంతో అద్భుతంగా ఈ యొక్క మరి ప్రభా ఈ దినమును మేమందరం ఉత్సాహించి సంతోషించడానికి మీరు ఏర్పాటు చేసినందుకే స్తోత్రములు ప్రభా. మీ ప్రేమకు వందనాలు తండ్రి. ఇంత గొప్ప పేర్లు చేసిన తండ్రికి నేనేమి ఇవ్వగలను కానీ, ఏమి ఇవ్వలేను కానీ, మా ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన పుణ్యనాములో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదములకే సమర్పించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, అద్వితీయ సత్యదేవ యేసుక్రీస్తు ప్రభు, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. మా నాయన, మా జీవితాల్లో మీరు చేస్తూ వచ్చినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి రక్షణ కొరకై స్తుతిస్తూ ఉంటున్నాం. దేవ మా ప్రభువ, మీ కృపలో దామర్చర్లో నాయన మీ యొక్క దాసులముగా ఎన్నికలైనటువంటి అయోగ్యనైనటువంటి నా జీవితంలో నువ్వు ప్రేమించి వేదిక రక్షించుట్లో నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం, శిలువ కార్చిన అమూల్య రక్తధారల ద్వారా నా యొక్క ప్రతి పాపమును అంధకారమును తీసివేయుటకు గాను క్షమించిన వాడివై నాయన పవిత్రపరచునట్లుగాను నువ్వు చూపిన నీ దీర్ఘశాంతం దయాలత్వాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా దేవా, అనేక పర్యాయములు నాయన ఎన్నో పరిస్థితులు గుండా, సమస్యలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయా పరిస్థితుల్లో కూడా మీరు చాలని దేవుడిగా ఉన్నందుకే పని సేవ విషయంలో కూడా మా ప్రభు మీరు అనేక వాగ్దానాలు ఇచ్చి బలపరిచి ముందుకు తీసుకొని వస్తున్న విధానానికి స్తుతిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, మీ దాసులు
సెలవిచ్చిన వాక్య పెలుగులో మా ప్రభువ మీరు చూపినటువంటి అపారమైనటువంటి నీ యొక్క ప్రేమగా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో నీ సేవ జరిగించుటకు గాను, ఈ విధంగా ఈ స్థలంలోనికి మమ్మల్ని నడిపించుటకు గాను దేవా, ఈ విధంగా నిర్మాణము నాయన స్తుతి కూడి కలిగి ఉండే విషయంలోనూ ఎన్నో నాయన ఇరుకు ఇబ్బందులు, ఎదిరింపులు, పోరాటాలు నాయన ఉన్నప్పటికీ, ఎండనక గాలనక వాననక పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా తండ్రి, ఎన్నో ఒత్తిళ్ళు అలజడులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా నీవిచ్చిన వాక్యము చేత ఆదరిస్తూ, బలపరుస్తూ, జ్ఞానమిచ్చి, వివేచనిచ్చి, భద్రపరుస్తూ అనేక ఆపదల నుండి, ఎదిరింపుల నుండి మీరు నాయన చూపిన మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రం దేవా తండ్రి. మీరు నడిపించిన నాయకత్వాన్ని బట్టి స్తోత్రములు. ఇన్ని మేలు చేసిన నా ప్రభువునకు నేనేమిచ్చి గణపరచగలను? అనేక శత్రుత్వం నుండి కూడా, దుష్టుని బారి నుండి కూడా విడిపించి భద్రపరుస్తున్న దేవుడిగా ఉన్నందుకే స్తోత్రాలు. నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యములను బట్టి, ఇచ్చిన వాగ్దానాలను బట్టి, నీ యొక్క పునరుద్ధాన శక్తి యొక్క అనుభవంలో నువ్వు వస్తా ఉన్న నిరీక్షణ, తీసుకుని వెళ్తా ఉన్న నిరీక్షణలో సుప్రదంగా నన్ను బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మా ప్రభువ నీ సన్నిధిలో నాయన ఇచ్చిన చిన్న మందగా నాయన మా ప్రభువ నమ్మకంగా ఏ యోగ్యత లేని నాయడలను మీరు చూపుతున్నటువంటి నీ బలమును బట్టి స్తోత్రములు. ఇన్ని మేలు చేసిన నా ప్రభువునకు నా హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు నామమున పేరిట నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సియోను ప్రార్థనా మందిర దేవుడుగా మిమ్మల్ని ఘనపరచుటకు, మహింపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, హెచ్చించుటకు, కొనియాడుటకు, అల్పులమైన నాయడల మీరు చూపిన కృపంతటి కొరకై మీ పాదాలకు సాగిలపడి హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దైవదాసుని ఈ ఉదయకాలం మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీరు అనుగ్రహించినటువంటి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాలను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో అటివారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు ముందుగా నిర్ణయించినందుకై మీ వారిని ముందుగా నిర్ణయించారో వారిని మీరు పిలిచినందుకు మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చినందుకై మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మీరు భూమి మీద మహింపరిచినందుకై మీ పాదాలకు సాగిలపడి హృదయపూర్వకమైనటువంటి స్తుతి, ఆరాధన సమర్పిస్తున్నాను. ప్రభువా, మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, గ్రీకువాడని, హెలేనీయుడని, దాసుడని, స్వతంత్రుడని, గోంగూర అమ్ముకునేదని, మంగలి వాళ్ళని, అగ్రవర్ణాల వాళ్ళని, అధమ వర్ణాల వాళ్ళని తేడా లేకుండా మా యజమానుడా, మా కాపరి, మా రక్షకుడా, మా విమోచకుడా, మా జీవాధిపతి, మీరు దిగంతాల నుండి దిక్కుమాలిన వారిని, అనాథలను, నిరుపేదలను, నాయన ఎన్నిక లేనటువంటి వారిని నాయన మీరు పిలుచుకొని ఏర్పరచుకొని నీతిమంతులుగా తీర్చి రక్షించుకున్న మీ శిలువ ప్రేమ ఎంతో గొప్పదని ఈ ఉదయకాలం నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అర్పిస్తున్నాను. అల్పుడైన నన్ను కూడా అతి ఘోరమైనటువంటి నీచమైన పాపము నుండి విడిపించి మీ శిలువ రక్తంతో నన్ను క్షమించినందుకు కృతజ్ఞతా వందనాలు. ఆ రక్తంతో కడిగినందుకు మీకు కృతజ్ఞతా వందనాలు. నన్ను నీతిమంతుడిగా తీర్చినందుకు మీకు కృతజ్ఞతా వందనాలు. మీ ప్రజల ఎదుట మహింపరుస్తున్నందుకై మీకు కృతజ్ఞతా వందనాలు. ఇంతమంది ఎదుట మట్టి పురుగునైన నన్ను మీ వాక్యానుసారంగా ఘనపరుస్తున్నందుకు అంతకంటే అనేక రెట్లు గొప్పగా, ఘనంగా, హెచ్చుగా నా రక్షకుడు, నా విమోచకుడైనటువంటి యేసయ్యనే ఆకాశం కంటే అత్యున్నతంగా హెచ్చిస్తున్నాను, మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను, కీర్తించి కొనియాడుతున్నాను, స్తుతించి ఆరాధించి
మహిమపరుస్తున్నాను. దయగల తండ్రి, నా కొరకై కల్వరి సిలువలో ప్రభువా నా జన్మకు పూర్వమే మీరు ఈ లోకానికి దిగి వచ్చి నేను పాపం చేస్తానని, పంది కన్నా కుక్క కన్నా నీచంగా బ్రతుకుతానని ముందుగా చూచినటువంటి వాడవై నా పాపాల కొరకే కల్వరి సిలువలో మీరు ఘోరమైనటువంటి దెబ్బలు తిన్నారు. పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. ఆ రక్తధారల్లో నాకు పాప క్షమాపణ, విమోచన దాచిపెట్టి ఆ రక్తాన్ని నా కొరకే కార్చినందుకై మీ పాదాలకు శిరస్సు వంచి మ్రొక్కుతున్నాను. నా ప్రాణాన్ని, నా ఆత్మను, నా దేహాన్ని మీ రక్తంతో కడిగినందుకై, శుద్ధీకరించినందుకై, మీ కుమారుడిగా అంగీకరించినందుకై, అబ్బా తండ్రి స్తోత్రాలని పిలవడానికి అర్హతనిచ్చినందుకై, మట్టి పురుగునైన నన్ను మహిమలోకానికి వారసుడిగా చేసినందుకై ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేను. నలుగొట్టబడిన మీ శరీరాన్ని జీవాహారంగా నేను భుజించడానికి, చిందించిన మీ పరిశుద్ధ రక్తాన్ని జీవపానీయంగా నేను సేవించడానికి, నా ప్రభువులో జీవాన్ని కలిగి ఉండడానికి, నిత్య జీవానికి వారసుడిగా బ్రతకడానికి నా బ్రతుకంతటిని మార్చి నన్ను మహింపరిచిన నీ శిలువ ప్రేమకై ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేను. రుణగ్రస్తుడనని ఒప్పుకుంటున్నాను. నా విరిగి నలిగిన హృదయంతో నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన నా కొరకే తిరిగి రానయ్యున్న దామరచర్ల సియోను ప్రార్థనా మందిర దేవుడైన యేసు నామములోనే మీకు సమర్పించి, స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, మహిమపరచుచున్నాను తండ్రి. పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పరమందాసుడగు మా పరలోకపు గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడగు దేవుడవు, నిత్యుడగు తండ్రివి దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. చెరువులు 24 పెద్దల మధ్య స్తుతింపబడుచున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అవును ప్రభువా దేవా, మరి 2000 నైనా తండ్రి, మరి 15వ నైనా తండ్రి, 15వ సంవత్సరంలో ప్రభువా ఇక్కడ నైనా తండ్రి మిర్యాలగూడ నుండి ప్రభువా తండ్రి పరిచర్య చేసేట్లో ఇక్కడ నాయన వచ్చి మరి నాయన తండ్రి దామశర్లో ప్రభా తండ్రి పునాదేశటకు నాయన తండ్రి మమ్మల్ని తీసుకొని వచ్చినావు ప్రభా. ఎంతో ఆశ్చర్యపోయినాము. ఈ అడవిలో ప్రభా పునాదేస్తే ఎన్నో సంవత్సరాలు పడతాయని ప్రభా మేము నాయన తండ్రి నిరాశ కలిగి ఉన్నాము. అయినప్పటికైనా కానీ ప్రభా మీరు కృప చూపించారు తండ్రి. నీకు ప్రభా దానిలు కుటుంబాన్ని ఏర్పరచుకొని ఇక్కడ పునాదేశి ప్రభా తండ్రి మీరు నాయన తండ్రి నిజంగా మీరు ఉండి నాయన తండ్రి మా ప్రభా తండ్రి మీరే నాయన తండ్రి వారికి తోడుగా ఉండి వారిని రక్షించి ప్రభా వారికి ధైర్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి నిజంగా నా ప్రభా ఇక్కడ చుట్టుపక్కల కూడా నాయన తండ్రి మరి సహకరించిన వారిని బట్టి కూడా ఉంది నాయన. యాకోబు నాయన తండ్రి నిజంగా నాయన తండ్రి మరి నాయన అడవిలోనైనా తండ్రి ప్రార్థించినప్పుడు ఇది పరలోక గవి అని ప్రభా తండ్రి ప్రార్థించినాడు ప్రభా తండ్రి. అలాగనే ఇది కూడా నైనా తండ్రి మరి యాకోబు నైనా తండ్రి ప్రార్థించినట్టు ఇక్కడ కూడా